అందరికీ నమస్కారము. మా యొక్క ఈ ఛానల్ ద్వారా న్యాయ సలహాల ద్వారా ఎన్నో వీడియోలు అందిస్తున్నాం. మీరు చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు డి రామరెడ్డి, అడ్వకేటు, ఎక్స్ ప్రెసిడెంట్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్, నాంపల్లి, హైదరాబాదు. ఎందుకంటే నేను ఎక్స్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, హైకోర్టు, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో 2001 నుంచి ఉండి కూడా 1000 కేసులు వేసాం కనుక ఉద్యమకారులు కానీ, పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ, నా క్లయింట్లు కానీ, నా ఫ్రెండ్స్ కానీ చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎందుకంటే క్రిమినల్ మొత్తం చేంజ్ అయిందంట కదా సార్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. క్రిమినల్ ఇలా మెయిన్ ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ మూడు కూడా మూల స్తంభాలు అన్నమాట. ఈ మూడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2023లోనే మొత్తం రివ్యూ చేసి పార్లమెంట్లో పెట్టిన తర్వాత, పార్లమెంటు బిల్లు పాస్ అయిన తర్వాత ఆ బిల్లును ఆమోదానికి రాష్ట్రపతికి పంపించిన తర్వాత, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత దాన్ని మొత్తం కూడా యాక్ట్ కింద 3 యాక్ట్ కింద చేశారనమాట. ఐపీసీ ప్లేస్లోనేమో బిఎన్ఎస్ అని, భారతీయ న్యాయ సన్నిహిత అని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లోనేమో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత 2023 యాక్ట్ అని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లోనేమో బిఎస్ఏ అనమాట, భారతీయ సాక్ష్య అధినియం అని 2023. ఈ 3 యాక్ట్లు కూడా ఎందుకంటే 2023లో వచ్చినాయి. అమలైకం మటుకము 2024 జూలై 1 నుంచి కూడా అమలు అవుతూ ఉన్నాయి 29 రాష్ట్రాలలో కూడా. ఎందుకంటే ఇవి అన్నీ కూడా కేసులు నేరాలు చేసినప్పుడు ఆ నేరాల కింద చేసినవన్నీ బిఎన్ఎస్ కింద బుక్ చేస్తున్నారు అన్నమాట. బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సన్నిహిత. ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ కింద ఏదైతే బుక్ చేస్తున్నారో ఇప్పుడు బిఎన్ఎస్ కింద బుక్ చేస్తున్నమాట. బిఎన్ఎస్ కింద ఇంతకుముందు సెక్షన్లు మొత్తం కూడా 358 ఉన్నాయి. ఐపీసీలో ఇంతకుముందు 511 ఉండే, ఇప్పుడు 358 అనమాట కుదించేసి అవన్నీ కూడా. ఎందుకంటే 358 కింద మొత్తం అన్ని సెక్షన్లు కూడా పెట్టారు. 358 సెక్షన్లు, ఒక్కొక్క సెక్షను ఒక నేరానికి సంబంధించింది. ఆ నేరం కింద పోలీసు వాళ్ళు అఫెన్సెస్ చేస్తే ఆ 358 సెక్షన్లో ఒక సెక్షను, ఏదైనా ఒక సెక్షన్ నేరం చీటింగ్ ఉందనుకో, చీటింగ్ కేసులు, మర్డర్ కేసులు, రేప్ కేసులు, ఇవన్నీ కూడా 75, 76, 77 అన్నీ కూడా రేప్ కేసు కింద అవన్నీ కూడా కేసులు సెక్షన్ల కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద బుక్ చేస్తారనమాట. బిఎన్ఎస్ అనేది భారతీయ న్యాయ సన్నిహిత. దాన్ని మనం తర్వాత హౌ టు గెట్ బెయిల్ అనేది ఇంతకుముందు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఫైల్ చేసేవాళ్ళం అనమాట. దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి మొత్తం బెయిల్స్ కానీ, డిశ్చార్జ్ కానీ, ట్రయల్ కానీ అవన్నీ కూడా చేసేవాళ్ళమాట. అవన్నీ కూడా ఇప్పుడు ఏం చేసిందంటే ఇప్పుడు బిఎన్ఎస్ కింద బిఎన్ఎస్ఎస్ అనమాట, భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత. ఇందులో ఇంతకుముందు 484 సెక్షన్స్ ఉంటుండే. ఆ 484 సెక్షన్స్ ఇప్పుడు అన్నీ కూడా ఎందుకంటే కుదించేసి అన్నీ కూడా కొన్ని సెక్షన్లు ఇంట్లో పెరిగాయి. బిఎన్ఎస్ఎస్లో 531 అయినాయి అనమాట. ఆ 531 కేసుల్లో 5 సెక్షన్లలో ఈ యాక్ట్ ఏదైతే ఉందో, చట్టం ఏదైతే ఉందో బిఎన్ఎస్ఎస్ చట్టము, ఆ చట్టంలో 531 సెక్షన్స్ మనం బెయిల్స్ ఉన్నాయనుకో, బెయిల్ ఇంతకుముందు 436 బెయిలబుల్ వేసేది అనమాట. ఇప్పుడు ఏం చేసిందంటే 478 అనమాట. నాన్ బెయిలబుల్ కేసులు అయితేనేమో 437 ఉన్నాయి, 438 కింద యాంటిసిపేటెడ్ బెయిల్ అయితే వేస్తున్నామో 482 కింద వేస్తున్నాము. ఇప్పుడు సెషన్ కోర్టులో బెయిల్ వేసుకోవాలంటే 439 వేస్తున్నాము. అప్పుడు పాత సెక్షన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఇప్పుడు 483 కింద వేస్తున్నాము. ఎనీ అంటే క్వాష్ పిటిషన్స్ కానీ మిగతా కానీ హైకోర్టులో వేయాలంటే ఇంతకుముందు 482 కింద వేస్తున్నాము. ఇప్పుడు 482 లేదు కనుక దాని ప్లేస్లోనే 528 కింద మనము క్వాష్ పిటిషన్స్ కానీ, మిగతా బెయిల్స్ కానీ, రిలీఫ్స్ కానీ స్టే తీసుకోవాలన్నా కూడా ఈ 521 కింద వేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా సెక్షన్స్ అన్నీ కూడా చాలా ప్రొసీజర్ ప్రకారము ఫాలో కావాల్సి వస్తుంది. కొన్ని ఇంతకుముందు పురాతనమైనటువంటి బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి సెక్షన్లన్నీ కూడా ఇవన్నీ కూడా రద్దు చేసి కొన్ని సెక్షన్లు కుదించేసి ఈ 3 యాక్ట్లు పెట్టారన్నమాట. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లనేమో ఇంతకుముందు 167 ఉంటుండే, 1872 చట్టము. ఇప్పుడు బిఎస్ఏ కింద 170 చేశారన్నమాట. భారతీయ సాక్ష్య అధినియము 2023 యాక్ట్ ప్రకారము మనం వాదించుకోవడానికి సెక్షన్కు, ఎందుకంటే ట్రయల్ చేసేటప్పుడు సివిల్లో కానీ క్రిమినల్లో కానీ ఈ ఎవిడెన్స్ యాక్ట్ అనేది మొత్తం సపోర్టింగ్గా ఉంటుంది అన్నమాట. క్రిమినల్లో ఈ 3 కూడా బిఎన్ఎస్ కానీ, బిఎన్ఎస్ఎస్ కానీ, బిఎస్ఏ కానీ
ఈ 3 కూడా మూల స్తంభాలు అనమాట. అందుకని చెప్పేసి కేసు ఎవరైతే ముద్దాయి ఉంటాడో, అక్యూజ్ పర్సన్ ఉంటాడో అరెస్ట్ అయిన తర్వాత, ఆ అరెస్ట్ రిమైండ్ అయిన తర్వాత బెయిల్ అలా పొందిన తర్వాత పొందకుంటే కూడా, ఎందుకంటే కొన్ని కేసులలో 60 days లోపల బెయిల్ పొందవలసి వస్తుంది. కొన్ని 7 years బిలో పనిష్మెంట్ అని, ఆ మ్యాండేటరీ బెయిల్ అయితేనే 60 days లోపల, కొన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ సెంటెన్స్ ఉన్నవన్నీ కూడా 90 days లోపల. ఇవన్నీ కూడా ట్రయబుల్ బై సెషన్ అనమాట. డెత్ సెంటెన్స్ కానీ ఇవన్నీ 90 days లోపల బెయిల్ రాకపోతే మీకు మ్యాండేటరీ బెయిల్ కింద మూవ్ చేసుకొని కన్సల్ట్ కోర్టులో, ఏదైతే ట్రయల్ చేసే కోర్టులో కానీ, రిమైండ్ చేసే కోర్టులో కానీ మీరు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నట్లయితే పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇందుట్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, ఐఓ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు 160, 161, 162, 163, 164 అనమాట. ఈ 3 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఆ స్టేట్మెంట్లు అన్నీ కూడా ఛార్జ్షీట్తో జత చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారనమాట. ఛార్జ్షీట్ మొత్తం వేసినాక, ఎందుకంటే నీకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినట్లు చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. 164 అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కన్ఫెషన్ బిఫోర్ ది మేజిస్ట్రేట్ అనమాట. ఇవన్నీ రికార్డింగ్ ది కన్ఫెషన్ అండ్ స్టేట్మెంట్స్ సెక్షన్ 183. ఇంతకుముందు 164 ఉన్నది. 164 CRPC కింద వేసేది. ఇప్పుడు 183 BNSS యాక్ట్ ప్రకారము ఈ సెక్షన్ కింద రికార్డ్ చేస్తున్నాం కన్ఫెషన్ స్టేట్మెంట్ అనమాట. ఒకవేళ ముద్దాయి అతని యొక్క నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లయితే జడ్జి గారి ముందు రికార్డ్ చేసినట్లు చేస్తారు. చేసిన తర్వాత అతను మొత్తం కూడా జడ్జి గారి ముందర చెప్పిన తర్వాత నేరాన్ని ఒప్పుకున్నట్లయితే ఆ స్టేట్మెంట్ అంతా కూడా చదివి జడ్జి గారు వినిపిస్తారు అనమాట. వినిపించిన తర్వాత అతను సంతకం కూడా తీసుకున్న తర్వాత జడ్జి గారు కూడా సంతకం చేస్తారన్నమాట ఆ స్టేట్మెంట్ మీద. ఇంకోటి ఏంటంటే, రేప్ కేసులలో, ఎందుకంటే 75, 76 BNSS యాక్ట్ కింద కొన్ని రేప్ కేసులు, మానభంగాల కేసులు అయినప్పుడు ఆ లేడీస్ని కూడా, ఎందుకంటే విట్నెమ్స్ని కూడా స్టేట్మెంటు, ఎందుకంటే లేడీ మేజిస్ట్రేట్ ముందర రికార్డ్ చేయాలి. జనరల్గా లేడీ మేజిస్ట్రేట్ లేనట్లు అయితే జెంట్స్ ముందర రికార్డ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట. ఈ సెక్షన్ అని చెప్తున్నాను అన్నమాట. ఈ సెక్షన్ ప్రకారం 164 కింద విక్టిమ్స్ కానీ, సాక్ష్యాలు కానీ, వాళ్ళ నేరస్తులు కానీ ఒప్పుకున్నట్లయితే ఆ స్టేట్మెంట్లన్నీ కూడా, ఎందుకంటే జడ్జి గారి ముందర రికార్డ్ చేస్తారు పోలీసు కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, వాళ్ళని తీసుకొచ్చి మొత్తం కోర్టులో రికార్డ్ చేపిస్తే పకడ్బందీగా ఎవిడెన్స్ సపోర్టింగ్గా ఉంటుంది. కొన్ని 307 కేసులో కూడా విక్టిమ్స్ ఉంటారు అనుకో, వాళ్ళు 164 కింద రికార్డ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత జడ్జి గారు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి కూడా రికార్డ్ చేస్తుంటారు. అందుకని చెప్పేసి విక్టిమ్స్ కూడా, ఎందుకంటే జనరల్గా పోలీస్ ఆఫీసరు, లేడీ పోలీస్ ఆఫీసరే రికార్డ్ చేయాలి. లేడీ పోలీస్ ఆఫీసర్ లేనప్పుడు తీసుకొచ్చి, ఎందుకంటే వాళ్ళు జడ్జి గారి ముందు కన్సర్న్ అయితే లేడీ మేజిస్ట్రేట్ ఉంటుందో వాళ్ళ ముందరనే ప్రొడ్యూస్ చేస్తారు. ఓ లేడీ మేజిస్ట్రేటు అవైలబుల్ లేనప్పుడు జెంట్స్ మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి అవన్నీ కూడా రికార్డ్ చేస్తారన్నమాట. ఆ రికార్డ్ చేసినవన్నీ కూడా ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారమే చేస్తారు. కనుక ఈ 164 కింద ఏవైతే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారో చేసినప్పుడు జడ్జి గారు ముందర ఒప్పుకోవాలన్నమాట. నేరాన్ని ఒప్పుకుంటా, లేకుంటే విట్నెస్ సాక్ష్యాలను కూడా చూసిన దాన్ని చెప్పడం అన్నమాట. ఇవన్నీ నేరం ఈ 164 కింద రికార్డ్ చేస్తారు. 164 అనేది ఇంతకుముందు ఉండే, ఇప్పుడు 183 BNSS యాక్ట్ ప్రకారము వాళ్ళు చేసిన ఒప్పుకోలు కానీ, ఎందుకంటే సాక్ష్యాలు కానీ, నేరం చేసినటువంటి వాళ్ళు కానీ జడ్జి ముందర రికార్డ్ చేసినప్పుడు డాక్యుమెంట్ అదన్నీ కూడా వాళ్ళు చనిపోయినా ఇది సపోర్టింగ్గా ఉంటుంది అనమాట. వాళ్ళు ఈక్వల్ టు ఎవిడెన్స్ లాగానే రికార్డ్ చేయవలసి వస్తుంది. ఇది అందుకో అని చెప్పేసి కొంతమంది 307లో వాళ్ళు చనిపోతే కూడా 302 కూడా అవుతుంది. ఎందుకంటే ఇంజురీస్ సీరియస్ ఉన్నప్పుడు మెజిస్ట్రేట్ ముందర పోయి రికార్డ్ చేసినట్లు మెజిస్ట్రేట్ పోయి రికార్డ్ అవి కానీ, బర్నింగ్ కేసులు కానీ, 306లో 498 కేసులో కూడా మహిళలు అంటిపెట్టుకొని బర్నింగ్ చేసుకొని కిరోసిన్ పోసుకొని వాళ్ళు చనిపోవడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె శవం బతుకుల్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఇమ్మీడియట్లీ మెజిస్ట్రేట్ పోతాడు. మెజిస్ట్రేట్ పోయి ఆ ప్రొసీజర్ ఏంటంటే, ఇంతకుముందు 164 ఉండే, ఇప్పుడు 183 కింద BNSS యాక్ట్ ప్రకారము రికార్డ్ చేయవలసి వస్తుంది. ఆ జడ్జి కన్సల్ట్ మెజిస్ట్రేట్ లేకున్నా వేరే మెజిస్ట్రేట్ రికార్డ్ చేసి, అతను రికార్డ్ చేసిన తర్వాత ఆమె సంతకాలు తీసుకొని జడ్జి గారు సంతకం పెట్టి, ఏదైతే కోర్టు ఇన్వెస్టిగేషన్ చేసే కోర్టు ఏదైతే ఉంటుందో, ట్రయల్ చేసే కోర్టుకు, ఆ కోర్టుకు పంపిస్తారనమాట ఆయన మొత్తం రికార్డ్ చేసిన తర్వాత.
ఇవన్నీ కూడా 183 కిందనే చేస్తారనమాట. 183 కింద చేసే సెక్షన్ చాలా ఇంపార్టెంట్ అది. అందుకని చెప్పేసి దీని కింద ఎవరైతే ఒప్పుకోలు కానీ సాక్ష్యాలు కానీ చేస్తే తర్వాత కేసులు కంపల్సరీ, ఎందుకంటే కన్విక్షన్ పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ 164 అనేది కేసుకు చాలా ఫుల్ సపోర్ట్గా ఉంటుంది ఇది. అందుకని మెజిస్ట్రేట్ ఎగ్జామ్ చేస్తాడు కనుక కన్ఫెషన్, అందుకని దీని మెజిస్ట్రేట్ ఎగ్జామ్ చేసినప్పుడు 183 కిందనే ఫాలో కావాల్సి వస్తుంది. కన్సల్ట్ మెజిస్ట్రేట్ లేకుండా వేరే మెజిస్ట్రేట్కు రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్లన్నీ కూడా కన్సల్ట్ మెజిస్ట్రేట్ ట్రయల్ కోర్టు ఏదైతే ఉంటుందో, రెగ్యులర్ కోర్టు ఉంటుందో ఆ రెగ్యులర్ కోర్టుకు పంపిస్తారనమాట. అందుకోనికి మీరు చూసి, ఎందుకంటే దీనికి సెక్షన్ ప్రకారం 183 కింద జడ్జి గారి ముందర పోలీసు వాళ్ళు విట్నెస్లను కానీ మిగతా అక్యూజ్ పర్సన్స్ కానీ రికార్డ్ చేసినప్పుడు జాగ్రత్తగా మీరు చెప్పవలసి వస్తుంది. ఒకసారి మీ జడ్జి గారి ముందర ఒప్పుకోలు చేసిన తర్వాత దాన్ని ఎందుకంటే రివోక్ చేయడానికి ఆస్కారం లేదు, రద్దు చేయడానికి ఆస్కారం లేదు. అందుకని ఆలోచించుకొని మీరు చెప్పవలసి వస్తుంది అనమాట. ఈ 183 కింద చేసిన ఎవిడెన్స్ అన్నీ కూడా ఫుల్ సపోర్ట్గా ఉంటాయి కేసుకి అనమాట. అన్ని కేసులలో కూడా ఈ 160, 161, 162, 163 కింద 164 కింద రికార్డ్ అయిన తర్వాత ఈ 164 కింద కన్సల్ట్ కోర్టులో ఏదైతే ఉంటుందో ఆ కాపీ తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఛార్జ్షీట్కు జత చేసి ఆ ఛార్జ్షీటు ఎందుకంటే ఫైల్ చేస్తారనమాట. ఛార్జ్షీటు కేసులలో క్రిమినల్ కేసులలో ఎప్పుడైతే ఫైల్ చేస్తారో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినట్లు అనమాట. ఈ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోయినట్లు ఛార్జ్షీట్ కాపీ కూడా అక్యూజ్డ్ పర్సన్ కూడా ఇస్తారనమాట. అందుకని చెప్పేసి కేసులలో ఎందుకంటే మెయిన్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్టిగేషన్ కింద పోలీసులు ఏదైతే ఎగ్జామ్ చేస్తారో అది చేసినప్పుడు అన్ని స్టేట్మెంట్ల కొద్దీ 164 స్టేట్మెంట్లు చాలా పకడ్బందీగా ఉంటుంది, స్ట్రాంగ్ కూడా ఉంటుంది. అందుకని దానివల్ల ఎక్కువ వాల్యూ కూడా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మీరు చెప్పేటప్పుడు ఆలోచించుకొని చెప్పవాలి. తర్వాత నేను అస్టైల్ అయిపోతా, తర్వాత నేను కాంప్రమైజ్ అవుతా అంటే కూడా నడవదు. మీ మీద ఉల్టా కేసు పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. 164 ఇచ్చేటప్పుడు అయితే ఇంతకుముందు ఉన్నానో ఇప్పుడు 183 కింద ఇస్తున్నారు కనుక 183 కింద ఇచ్చిన సాక్ష్యము ఫుల్ కోర్టుకు, ఎందుకంటే ఛార్జ్షీట్లో కానీ ఎందుకంటే అక్యూజ్డ్ పర్సన్ కన్విక్షన్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది అనమాట. అందుకోనికి 183 కింద ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా, ఇంతకుముందు 164 ఎట్లా ఇస్తున్నారో ఇప్పుడు 183 కింద BNS యాక్ట్ కింద ఇస్తుంది కనుక అది మెజిస్ట్రేట్ రికార్డ్ చేస్తారు కనుక ఫుల్ కోర్టుకు కేసుకు సపోర్టింగ్ ఉంటుంది. మీ తర్వాత మీరు కాంప్రమైజ్ అవుతున్నా కూడా కోర్టు ఒప్పుకోదు అనమాట. మీకు శిక్ష పడే ఆస్కారం కూడా ఉంటుంది. అనుకోండి జాగ్రత్తగా జాగ్రత్తగా చేసుకొని పోలీసులు చెప్పినంత మాత్రాన కూడా ఎగుద్దు. పోలీసులు చెబితే మీరు చేసినట్లయితే మీరు 22 యాక్ట్ ప్రకారము ఇది ఇండియన్ ఎవిడెన్స్ ఉందేనో BSA కింద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి 183 కింద ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసి మీరు భయాన సాక్ష్యం ఇవ్వాలని చెప్పేసి కానీ ఒప్పుకోలు చేసుకొని కన్ఫెషన్ చేసేటప్పుడు ముద్దాయి కానీ వీళ్ళందరూ ఆలోచించుకొని చేయాలని చెప్పి కోరుకుంటున్న అందరికీ నా ధన్యవాదాలు.